ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా ఫైర్ అవటం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వివరాలు ఒకసారి గమనించినట్లయితే నిన్న హోంశాఖ మీద సమీక్షా సమావేశం నిర్వహించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఎవరైనా సరే తప్పు చేయాలి అంటే భయపడాలని, ఎవరైతే తప్పు చేస్తారో నేరాలకి పాల్పడతారో అదే వారికి చివరి రోజు అనేటువంటి పరిస్థితి కల్పించాలి, అందుకు తగ్గట్టుగా పోలీసులు వ్యవహరించాలి అని చెప్పిన విషయం అందరికీ తెలిసింది. దీనికి సంబంధించే జగన్ స్పందించడం జరిగింది. ఒక మాజీ ఎమ్మెల్యే తన సొంత ఇంటికి వెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఏపీలో లేదని, అలాంటి దయనీయమైనటువంటి పరిస్థితులు కల్పించి దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఇంకా ఆ తప్పు చేసిన వాళ్ళు భయపడాలి, అదే రోజు శిక్ష పడుతుంది, అదే వారికి చివరి రోజు అని చెప్పటం చంద్రబాబుకే సాధ్యమైందని, దీనికి ప్రత్యక్ష నిదర్శనం తాడిపత్రిలో జరిగినటువంటి ఘటనని. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తన సొంత ఇంటికి వెళ్ళటానికి ఎస్పీకి సమాచారం ఇచ్చి మరి వెళ్తున్నా కూడా అక్కడ ఉన్నటువంటి అరాచక మూకలు, టీడీపీ కార్యకర్తలు అడ్డుపడటం, ఆయన ఆపటం, ఆయన ఇంటిని తగలబెట్టడం, ఇవన్నీ దేనికి నిదర్శనం? సో ఇలాంటి దారుణమైన ఘటనలు ఒక పక్క జరుగుతుంటే చంద్రబాబు నీతి వాక్యాలు చెప్పడానికి కనీసం సిగ్గు లేదా అని చెప్పి ఆయన ఎక్స్ వేదికగా ఫైర్ అవ్వటం జరిగింది.